హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎనీ గ్రాడ్యుయేట్ ఏ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అయినా, అంటే మీరు బీకామ్ కానీ బీఎస్సీ కానీ బీటెక్ కానీ ఏ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. దీంట్లో చూసుకుంటే కనుక మనకి 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఒకటి స్టేషన్ మాస్టర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, గూడ్స్ ట్రైన్ మేనేజర్. ఇలా 5 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ తోటి, ఇలా 5 టైప్స్ ఆఫ్ జాబ్స్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అర్థం కావడం జరుగుతుంది. వీటికి సంబంధించి మన ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ లైవ్ కోచింగ్ మీరు ఆఫ్లైన్లో ఎలా అయితే డౌట్స్ క్లియర్ చేసుకుని ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుందో, సేమ్ ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఆన్లైన్ లైవ్ కోచింగ్లో జాయిన్ అయితే కనుక మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి, 9493307648. ఈ యొక్క నెంబర్ని సంప్రదిస్తే కనుక న్యూ బ్యాచ్ డీటెయిల్స్ అనేవి కూడా ఫుల్గా మీకు తెలియడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఓకే, ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుంటే కనుక ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 13న రిలీజ్ కావడం జరిగింది. మనకి అక్టోబర్ 14th వరకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో ఎగ్జామినేషన్కి అవకాశం అనేది కల్పించడం జరిగింది. వెబ్సైట్ అనేది బిజీ అవ్వకుండా బిఫోర్గానే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో వేకెన్సీస్ మనకి ఆల్మోస్ట్ 8100+ పోస్టులతోటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ 8100లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. 5 టైప్స్ ఆఫ్ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనం చూసుకుంటే కనుక మనము జోనల్ వైడ్గా మనకి జోన్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క జోన్లో మీరు ఏదైనా సరే ఒక జోన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది జోన్స్ అనేవి ఎన్ని రకాల పోస్టులు రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే నేను ఇక్కడ మెన్షన్ చేసినట్టు స్టేషన్ మాస్టర్కి ఎన్ని పోస్టులు, అలాగే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి ఎన్ని రకాల పోస్టులు, ఇవన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కనుక పోస్ట్ డీటెయిల్స్ అనేవి మనకి క్లియర్గా తెలియడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక దీంట్లో మెడికల్ స్టాండర్డ్ అంటే కనుక సైట్ ఉన్న వాళ్ళు కొంచెం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదేమో అనుకుంటున్నారు. సో ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పోస్టుల్లో స్టేషన్ మాస్టర్కి ఒకటి, అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఒకటి మాత్రమే A2 అని మెన్షన్ చేశాడు. A2 అంటే కనుక అది ఒక్కదానికి మాత్రమే సైట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకూడదు. మిగిలిన అన్ని పోస్టులకి కూడా సైట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో అబ్జర్వ్ చేసి సైట్ లేని వాళ్ళు 5 టైప్స్ ఆఫ్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సైట్ ఉన్న వాళ్ళు స్టేషన్ మాస్టర్ ఒకటి, గూడ్స్ అసిస్టెంట్ మేనేజర్ కాకుండా మిగిలిన పోస్టులు అన్నింటికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించిందని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏజ్ లిమిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ లిమిట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక జనరల్ కేటగిరీ వాళ్ళకి ఆల్మోస్ట్ మనకి ఈ ఇయర్ ఇచ్చిన నోటిఫికేషన్లో కోవిడ్లో ఎవరైతే డిసప్పాయింట్ అవ్వడం జరిగిందో ఏజ్ లేదని వాళ్ళందరికీ కలిపి జనరల్ వాళ్ళకి 18 to 36 years వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా 18 to 36 years ఉన్న వాళ్ళు కూడా జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. సో OC జనరల్ వాళ్ళు అన్రిజర్వ్డ్, అలాగే EWS వాళ్ళు 18 to 36 years వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే కనుక ఎనీ గ్రాడ్యుయేట్ ఏ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ మీరు కంప్లీట్ చేసినా కూడా సరిపోతుంది. బీకామ్ కానీ బీఎస్సీ కానీ లేకపోతే గ్రాడ్యుయేట్ బీటెక్ కానీ ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అయినా సరే, ఏ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్ అయినా సరే మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి క్లియర్గా సరిపోవడం జరుగుతుంది. ఫీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే కనుక ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ఫీ అనేది మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో క్లియర్గా. దాంతోపాటు మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత రిఫండ్ కూడా కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
నేను ఇక్కడ పెట్టినటువంటి ఈ ఫీ అనేది మీరు పే చేసుకుంటే కనుక దాంట్లో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కొంత రిఫండ్ కూడా రావడం జరుగుతుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇస్తే కనుక మనకి రిఫండ్ కూడా జరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సింది ఈ యొక్క నోటిఫికేషన్లో పోస్ట్ డీటెయిల్స్ అనే ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకుంటే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉండడం జరిగింది. అవి ఒకసారి చూసుకుంటే పోస్ట్ డీటెయిల్స్లో ఇందాక నేను మెన్షన్ చేసినట్టు ఈ 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఈ 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పోస్టులు కూడా మీరు ఏదో ఒక జోన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. సికింద్రాబాద్ జోన్ మన సౌత్ వాళ్ళు అయితే కనుక సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకోవచ్చు, లేదు ఆల్ ఓవర్ ఇండియా ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెస్ట్ బెంగాల్ అని మనకి చాలా చోట్ల అనుకుంటున్నారు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కోల్కతా వెస్ట్ బెంగాల్ పెట్టుకుంటే ఆపర్చునిటీ ఉంటుందేమో అనుకుంటున్నారు. సో అక్కడ పెట్టుకుంటే ఆపర్చునిటీ ఉంటుంది కరెక్టే, కాకపోతే కాంపిటీషన్ కూడా నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అందరూ కూడా వెస్ట్ బెంగాల్కి పెట్టుకోవడం వల్ల మనకి లాస్ట్ టైం కట్ ఆఫ్స్ ఒకసారి చూసుకుంటే కనుక సికింద్రాబాద్ జోన్కి ఎట్లా ఉండేది, అలాగే బెంగళూరు జోన్కి ఎంత ఉందో వెస్ట్ బెంగాల్ జోన్కి కూడా అంతే కట్ ఆఫ్స్ అనేవి ఉండడం జరిగింది. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుని మనకి కొంచెం కష్టపడే తత్వం ఉంటే కనుక ఒక 2 మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకోగలిగితే కనుక సౌత్లోనే మనకి సికింద్రాబాద్ జోన్లోనే జాబ్ అనేది క్రాక్ చేసే అవకాశం ఉన్నప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ పెట్టుకుని కాంపిటీషన్ ఎక్కువ ఉన్న చోట పెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి జాబ్ అనేది క్రాక్ చేసే అవకాశం అలాంటివి మిస్ చేసుకోకుండా అందరూ కూడా ఫోకస్ చేసే జోన్ కాకుండా మన సేఫ్ సైడ్ జోన్ మన సికింద్రాబాద్ కానీ లేకపోతే కనుక బెంగళూరు జోన్ పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చూసుకుంటే కనుక మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు మీడియం చూస్ చేసుకున్న తర్వాత మీరు వేరే జోన్కి ఎక్కడైనా సరే అప్లై చేసుకున్నా కూడా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకుంటే కనుక CBT1 CBT2 ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. CBT1 మీరు వేరే జోన్లో ఎక్కడ అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీకు నియరెస్ట్గా మీ స్టేట్లోనే ఫస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. CBT1 క్వాలిఫై అయినప్పుడు మాత్రమే CBT2కి మీరు ఏ స్టేట్లో అప్లై చేసుకున్నారో ఆ స్టేట్కి వెళ్ళి రాయవలసి వస్తుంది తప్ప మిగిలిందంతా కూడా యాజ్ టీజ్కి ఇక్కడ సేమ్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక CBT1 అండ్ CBT2లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. CBT1లో నేను ఇక్కడ మెన్షన్ చేసినట్టు 90 మినిట్స్లో మీకు 3 సబ్జెక్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవే సబ్జెక్ట్స్ తోటి 120 మినిట్స్ తోటి ఎగ్జామ్ అనేది మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లెవెల్ అండ్ మార్క్స్ అనేవి మెయిన్స్కి వెళ్ళేటప్పటికి పెరగడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీడియో పాజ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఇక్కడ స్టేషన్ మాస్టర్ అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్, సీనియర్, జూనియర్ ఇలా ఈ 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పోస్టులు ఇవ్వడం జరిగింది. వీటిలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ స్టేషన్ మాస్టర్కి CBT1 CBT2తో పాటు CBAT సైకోమెట్రిక్ టెస్ట్ అంటారు, అది కూడా ఎక్స్ట్రాగా ఉండడం జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి. మిగిలిన అన్ని పోస్టులు ఇక్కడ ఇచ్చిన 5 డిఫరెంట్ పోస్టులకి కూడా CBT1 అండ్ CBT2 కామన్గానే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం క్వాలిఫై అయితే కనుక CBT1 అండ్ CBT2లో జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూలు అవన్నీ ఏమో ఉండవు. నెక్స్ట్ చూసుకుంటే కనుక మీరు స్టేషన్ మాస్టర్ కనుక చూస్ చేసుకుంటే CBT1 అండ్ CBT2 తర్వాత CBAT టెస్ట్ అనేది సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు CBT1 ఈ 5 డిఫరెంట్ పోస్టులకి కూడా CBT1లో వచ్చిన మార్కులు అనేవి క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, ఎటువంటి కట్ ఆఫ్కి కూడా డిసైడ్ చేయడానికి సరిపోవు. CBT2లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని మాత్రమే మనకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక గూడ్స్ ట్రైన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి CBT2లో జాబ్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసేసుకుని మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సీనియర్ క్లర్క్ అండ్ జూనియర్ అకౌంట్ క్లర్క్ టైపిస్ట్ ఉన్నది కదా, ఈ 2 టైప్స్ ఆఫ్ పోస్టులకి ఎక్స్ట్రాగా టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ నార్మల్గా క్వాలిఫై అయితే సరిపోతుంది. అది కూడా మెరిట్లో ఏమాత్రం తీసుకోరు. ఈ 4 టైప్స్ ఆఫ్ పోస్టులకి కూడా అంటే స్టేషన్ మాస్టర్ కాకుండా మిగిలిన 4 రకాల జాబ్స్కి కూడా CBT2ని బేస్ చేసుకుని మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వచ్చిన కట్ ఆఫ్ బేస్ చేసుకుని స్టేషన్ మాస్టర్కి మాత్రం
CBT 2తో పాటు CBAT కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ మనకు వచ్చినటువంటి CBT 2లో వచ్చిన మార్క్స్ 70% తీసుకుంటారు, CBATలో వచ్చినవి 30% తీసుకుని అక్కడ యావరేజ్ తీసుకుని మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది స్టేషన్ మాస్టర్కి. ఇదంతా కూడా అబ్జర్వ్ చేసుకోండి. రెండోది, ఇక్కడ మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ 5 టైప్స్ ఆఫ్ జాబ్స్కి ఒక అప్లికేషన్ అనేది సరిపోవడం జరుగుతుంది. దీంతో పాటు ఇంటర్మీడియట్ కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ అది కూడా నేను వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అది కూడా డీటెయిల్గా అప్లై చేసుకోండి. చూసుకుని ఇంటర్మీడియట్కి సపరేట్ అప్లికేషన్, గ్రాడ్యుయేట్ NTPCకి సపరేట్ అప్లికేషన్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. స్టేషన్ మాస్టర్కి విడిగా, లేకపోతే కనుక గూడ్స్ ట్రైన్ మేనేజర్కి విడిగా ఇలా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ అండ్ 5 ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చూసుకుంటే కనుక మనకి జాబ్ అప్లై చేసుకునేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అడగడం జరుగుతుంది. నేను ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఫస్ట్ స్టేషన్ మాస్టర్, తర్వాత చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, సీనియర్ క్లర్క్, జూనియర్ అకౌంట్ టైపిస్ట్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇలా ఈ 5 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్లో కూడా మీకు మెన్షన్ చేసిన ఈ 5 టైప్స్లో కూడా మీరు అప్లై చేసుకున్న జోన్లో 3 పోస్టులు ఉండొచ్చు, లేకపోతే 4, లేకపోతే 5, ఏవి ఉన్నా కూడా ఆర్డర్ మాత్రం ఇవి ఫాలో అవ్వండి. ఓకే, సో ఈ రకంగా మీరు ఆర్డర్ అనేది కూడా అప్లికేషన్ ఎండింగ్ వెళ్ళేటప్పుడు అప్లై చేసుకోవడానికి అడిగేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఈ రకంగా ఇచ్చుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ లైవ్ కోచింగ్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి, 9493307648. మీకు ఆన్లైన్ లైవ్ కోచింగ్ అంటే కనుక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎక్కువ మందిని జాయిన్ చేసుకోవడం కాకుండా మన ఇన్స్టిట్యూట్లో లిమిటెడ్ మెంబర్ ఆఫ్ పీపుల్ మాత్రమే స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా జాయిన్ అయిన వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెటీరియల్ కూడా మన ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదిస్తే కనుక ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలియడం జరుగుతుంది. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.